Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వర్సెస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లు సూపర్ ఫామ్తో దూసుకుపోతున్నారు. పాన్ ఇండియన్ వైడ్ ఎస్పెషల్లీ బాలీవుడ్ ఇండస్ట్రీని సైతం డామినేట్ చేస్తూ మన వాళ్ళు క్రియేట్ చేస్తున్న వండర్స్ అంతా ఇంతా కాదు. RRR మూవీతో ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఏ రేంజ్ క్రేజ్ దక్కించుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో గ్లోబల్ రేంజ్లో ఎంత బలమైన మార్కెట్ని సెట్ చేసుకున్నారో వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా అంతే గట్టిగా బలపడింది. బట్ ఆ తర్వాతి కాలంలో ఫ్రెండ్షిప్ వేరు, కాంపిటీషన్ వేరు అని తెలుసుకోవడానికి ఇరువురి ఫ్యాన్స్కి పెద్దగా టైం కూడా పట్టలేదు. ఫ్యాన్ వార్స్ పీక్స్కి చేరుకున్నాయి. ప్రతి సినిమాను ఫస్ట్ లుక్ దగ్గర నుండి అడ్వాన్స్ బుకింగ్స్, డే 1 కలెక్షన్స్, లాంగ్ రన్ కలెక్షన్స్, వ్యూవర్షిప్ పరంగాను ఇలా కంపేర్ చేస్తూ ట్రోలింగ్స్ చేయడం మొదలు పెట్టేశారు. సో ఇప్పుడు తాజాగా డ్రాగన్ వర్సెస్ పెద్ది సినిమాల వంతు వచ్చేసింది. రామ్ చరణ్ నటించిన పెద్ది ట్రైలర్, ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్ రెండు కూడా కొన్ని గంటల వ్యవధిలోనే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ రెండింటిలో ప్రేక్షకుల మనసులను గెలిచింది ఏది? యూట్యూబ్లో 24 గంటలు పూర్తయ్యేసరికి అత్యధిక వ్యూస్ సాధించిన గ్లింప్స్ ఏది అనేది వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ముందుగా మాసి డ్రాగన్, రూరల్ పెద్ది రెండింటిని కంపేర్ చేసి చూస్తే అభిమానులకు కావాల్సిన హై కానీ, చూసిన వెంటనే సినిమాపై ఇంట్రెస్ట్ కానీ క్రియేట్ చేసిందైతే మాత్రం నిస్సందేహంగా డ్రాగన్ గ్లింప్స్ అనే చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా 4.5 నిమిషాల నిడివితో పవర్ఫుల్ గ్లింప్స్ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఫస్ట్ నుండి గ్లింప్స్ పై బీభత్సమైన క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. సినిమాటిక్ యూనివర్స్లోకి ప్రతి ఒక్క ప్రేక్షకుణ్ణి తీసుకెళ్లగలిగారు. అన్నిటికంటే ముఖ్యంగా నందమూరి అభిమానులు ఎన్టీఆర్ను ఎలా చూడాలనుకుంటున్నారో అంతే అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక పెద్ది విషయానికి వస్తే మెగా అభిమానులు కోరుకున్నట్టుగా రామ్ చరణ్ని డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రజెంట్ చేయలేదా అంటే చూపించారు. కానీ ఫ్యాన్స్ కోరుకునే హై ఇవ్వడంలో మాత్రం పెద్ది ట్రైలర్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. అభిమానుల సంగతి పక్కన పెడితే కామన్ ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. డ్రాగన్లో ఎన్టీఆర్ చెప్పినట్టు మాసివ్ డైలాగులు ఏవి రామ్ చరణ్ నోటి నుండి రాలేదు. ట్రైలర్ కట్ కూడా పెద్దగా క్యూరియాసిటీ కనిపించలేదు. ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు. ఎక్కడో బెడ్సి కొట్టింది. బట్ లుక్స్ పరంగా మాత్రం రామ్ చరణ్ మార్కులు కొట్టేశాడనే చెప్పాలి. పెద్ది ట్రైలర్ సినిమాకు అవసరమైన బజ్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయినా సరే లుక్స్ విషయంలో అదరగొట్టేశాడనే చెప్పాలి. క్రికెట్ నుంచి కుస్తీకి బాడీ పరంగా ఆయన చూపించిన ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్ నుండి అప్రిషియేషన్ అందుకుంది. అదే సమయంలో ఎన్టీఆర్ లుక్స్ మీద మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. బరువు భారీగా తగ్గడంతో ముఖంలో కల తప్పిందనే చెప్పాలి. సో ఇదిలా ఉంచితే ఈ రెండు సినిమాల ట్రైలర్ అండ్ గ్లింప్స్కి సంబంధించి యూట్యూబ్లో 24 గంటలు పూర్తయ్యేసరికి అద్భుతమైన వ్యూవర్షిప్ను అయితే సొంతం చేసుకున్నాయి. అందులో ముందుగా రామ్ చరణ్ పెద్ది ట్రైలర్కు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సెన్సేషనల్ వ్యూస్ని సొంతం చేసుకుంది. రామ్ చరణ్కు ఉన్నటువంటి గ్లోబల్ క్రేజ్ కారణంగా ఈ ట్రైలర్కి యూట్యూబ్లో 24 గంటలు పూర్తయ్యేసరికి తెలుగు వర్షన్కి సంబంధించి దాదాపుగా 31 మిలియన్ వ్యూస్ రాగా హిందీ వర్షన్ ట్రైలర్కి 33 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక మిగిలిన లాంగ్వేజెస్ అన్నీ కలిపి 81 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇలా కేవలం యూట్యూబ్లో మాత్రమే కాకుండా రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి ఈ సినిమా ట్రైలర్కి దాదాపుగా 20 మిలియన్లకు పైగా వ్యూస్ మార్క్ని దక్కించుకొని మొత్తంగా 101 మిలియన్ వ్యూస్ మార్క్తో సరికొత్త రికార్డును సెట్ చేయడం విశేషమనే చెప్పాలి. ఇక నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ గ్లింప్స్ ఒక్క రోజులోనే సోషల్ మీడియాను షేక్ చేసి ఆల్ టైమ్ రికార్డ్ని క్రియేట్ చేసింది. యూట్యూబ్లో విడుదలై 24 గంటలు పూర్తయ్యేసరికి ఒక్క తెలుగు వెర్షన్కి సంబంధించి మాత్రమే 34 మిలియన్ వ్యూస్ మార్క్ను దక్కించుకోగా మిగతా లాంగ్వేజెస్ అన్నీ కలిపి మరో 30 మిలియన్ వ్యూస్ మార్క్ను సొంతం చేసుకోవడం, అది కూడా సింగిల్ ఛానల్లో మొత్తంగా 64 మిలియన్ వ్యూస్ మార్క్ను దక్కించుకొని ఇండియన్ సినిమా చరిత్రలో హిస్టీరియా క్రియేట్ చేసిందనే చెప్పాలి. సో ఓవరాల్గా
పెద్ది వర్సెస్ డ్రాగన్ సినిమాలకు సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉన్నా యూట్యూబ్లో మాత్రం అత్యధిక వ్యూవర్షిప్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండడం విశేషం. ఇక్కడ ఎవరిపై పైచేయి సాధించారనే కంటే మన తెలుగు సినిమాలకు పాన్ ఇండియన్ వైడ్ ఏ రేంజ్ క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ గైస్. పెద్ది వర్సెస్ డ్రాగన్ సినిమాల గ్లింప్స్కి సంబంధించి యూట్యూబ్లో 24 గంటలు పూర్తయ్యేసరికి సాధించిన వ్యూవర్షిప్ను బట్టి ఎవరిపై పైచేయి సాధించారనే దానిపై మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.